హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో గజ్జల ఛానల్. ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందరికి అయితే వచ్చేసాను. మనం ప్రస్తుతానికి గద్వాల్లో అంబేద్కర్ చౌక్లో ఉన్నాం అనమాట. కేవలం 400 మీటర్ లోపలనే బిల్డింగ్ అయితే అమ్మకానికి ఉంది. పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో స్టార్ట్ నౌ. మనం పద్దారెడ్డి కాంప్లెక్స్ నుండి లెఫ్ట్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి దగ్గరలోనే రైల్వే గేట్ కూడా ఉంది. ఇక్కడ నుండి చూస్తే మనకి అటాచ్మెంట్లో కనిపిస్తుంది. అక్కడ మన వినాయక్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది ఫ్లవర్స్తోనే. చూస్తున్నారా ఆ బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి వినాయక్ స్టాచ్యూ ఫ్లవర్స్తోన. ఈ బిల్డింగ్ అనమాట, 4th ఫ్లోర్. చూసుకున్నట్లయితే మీకు ఎంతో అద్భుతంగా ఉంది. చాలా నేచర్కి అనుసంధానమైనగా ఉంది కదా. వాతావరణం కూడా చాలా కూల్గా ఉంటుంది. రాధాకృష్ణ కాలనీ. అద్భుతమైన ఇల్లు అయితే సేలింగ్కి అయితే వచ్చేసింది. ఈ కాలనీ పేరు వచ్చేసి రాధాకృష్ణ కాలనీ అనమాట. వార్డ్ నెంబర్ వచ్చేసి 19వ వార్డు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి సింగిల్ పోర్షన్ అనమాట. తర్వాత డబుల్ బెడ్రూమ్ వచ్చేసి పైన సింగిల్ బెడ్రూమ్ అనమాట. పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్ నౌ. ఫ్రెండ్స్, మన ఫేస్ వచ్చేసి ఉత్తరం ఫేసు. తూర్పు దిక్కునైతే ఇల్లు కట్టుకొని ఉన్నారనమాట. ఈ వాకిలి తూర్పు ఫేస్ ఉంది. మనం లోపలికి వెళ్ళి అన్నీ మీకు వివరంగా చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పక్కలో వాటర్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. లోపలికి అయితే వెళ్దాం. ఓకే, మనకి మెయిన్ గేట్ ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, కమాన్. ప్రస్తుతానికైతే మనము గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చూసాం కదా సింగిల్ బెడ్రూము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. డబుల్ బెడ్రూమ్ అనమాట. ఓకే, కమాన్. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము ఏ విధంగా ఉందనేది మీకు ఒకసారి అయితే చూపిస్తాను. కమాన్. డబుల్ బెడ్రూమ్ అయితే చూద్దాము. మనకి ఎంట్రన్స్ పాయింట్లో హాల్ అనమాట. ఇక్కడ సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు. టీవీ మంచిగా చక్కగా పెట్టుకోవచ్చు. తర్వాత పిఎఫ్ కూడా చూసినట్లయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి స్ట్రెచర్ వచ్చేసి డిజైన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ అనమాట. మనకి ఓపెన్ కిచెన్ అనమాట. చూసుకోవచ్చు మీరు ఎంత అద్భుతంగా ఉందో. తర్వాత దాని పక్కనే మనకి దేవుని రూమ్ అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ దేవుని రూము. మనకి ఈ బయట పక్క అయితే ఇది, మనకి లోపల అయితే డబుల్ బెడ్రూమ్ అనేది బెడ్రూమ్ కూడా అయితే చూపిస్తాను. ఈ విధమైన బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. కమాన్, లెట్స్ గో. బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. మనకి పక్కన ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది, వెళ్ళి చూద్దాం. కమాన్. ఈ విధంగా అయితే బెడ్రూమ్ అనేది ఉందన్నమాట. మనకి కబోర్డ్లు కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్లోకి అయితే వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ చూసాం కదా, థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, మనం సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి కొంచెం మెటీరియల్ కొంచెం ఇన్ వర్క్ ఉందన్నమాట. పెండింగ్ వర్క్ ఉంది. ఇప్పుడు కింద మనం చూసుకునేటి ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా మనకి డబల్ బెడ్రూము, తర్వాత కామన్ బాత్రూము, ఇంకా ఇక్కడ వచ్చేసి హాలు, కిచెను అదే విధంగా ఉంటుంది. మనం పైన పెంట్ హౌస్కి అయితే వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి అయితే పెంట్ హౌస్కి అయితే వచ్చామన్నమాట. కింద సెకండ్ ఫ్లోర్లో ఇన్కంప్లీట్ ఉంది, మీకు చూపించాను ఆల్రెడీ. మనకి ఇక్కడ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ విశాలమైన ఓపెన్ హాల్, ఇంకా ఇక్కడనే మనం బెడ్రూమ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఏదైనా సోఫా సెట్ కానీ తర్వాత మంచం కానీ వేసుకోవచ్చు. మన కిచెన్ అయితే ఉంది. కమాన్. ఈ విధమైన కిచెన్ అయితే ఉందన్నమాట. పైన పిఓపి గిఓపి కూడా సూపర్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది టోటల్ అనమాట. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ కానీ ఏదైనా ఇద్దరికి సంబంధించి పెట్టుకోవచ్చు. మనకి ఏదైనా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు టోటల్గా వీడియో చూశారు కాబట్టి ఇప్పుడు మేము రేటు మీకు చెప్తాము. మేము కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాము. ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే.
థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం సాధారణంగా అంటే కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. కట్టించిన ఇల్లు చాలా చక్కగా చిక్కగా తీసుకోవచ్చు. మనకి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇన్కంప్లీట్ ఉంది, మనం కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత స్టెప్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయి. మనకి సపోర్టింగ్ స్టీల్తోనూ కూడా చాలా అద్భుతంగా ఇప్పించి పెట్టారు, చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు సాధారణంగా కొన్ని సందర్భాలలో మనము ఇల్లు కొనుక్కున్నాలని అనిపిస్తుంటుంది, కట్టుకున్నాలని అనిపిస్తుంది, చాలా ఇబ్బందులు ఉంటుంది. కానీ ఇలాంటిది ఉన్నప్పుడు తక్కువ తీసుకుంటే మీకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ అయితే మనకు 4th ఫ్లోర్ ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూము, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇన్కంప్లీట్ ఉంది, మీరు చూశారు ఆల్రెడీ. పైన పెంట్ హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి అడ్రస్ ఒకసారి పూర్తిగా వినండి. మన గద్వాలో రాధాకృష్ణ కాలనీ, మనకు అంబేద్కర్ చౌక్ నుండి ఇక్కడికి 400 మీటర్ ఉంటుంది. మనకి ఎంతో అద్భుతమైన విశ్వభారతి స్కూల్ కేవలం 150 మీటర్స్లోనే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫేస్ వచ్చేసి దక్షిణం ఫేసు, తూర్పు ఫేస్కి అయితే కట్టారు, చూశారు మీరు కూడా. ఆ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇది సైజ్ వచ్చేసి 33, తర్వాత అడ్డం వచ్చేసి 22. ఇప్పుడు దీని రేట్ విషయానికి వచ్చినట్లయితే దీని ఓనర్ గారు అయితే ₹1,00,00,000 అయితే చెప్తున్నారనమాట. మీరైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి మాట్లాడండి. ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటే వాళ్ళతో మీరు సంభాషించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మీ బిజినెస్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా, హోటల్స్ అయినా, ఏ ఇతర సంబంధించిన బిజినెస్ అయినా మా దగ్గర ప్రమోషన్ చేయబడుతుంది. ఇళ్ళ అమ్మకానికైనా కొనకానికైనా మా దగ్గర ప్రమోషన్ అయితే చేయబడుతుంది అనమాట. మన జోగులాంబ గద్వాల జిల్లాలో హలో గద్వాల యూట్యూబ్ ఛానల్ చాలా పెద్ద ఫేమస్ అనమాట. మనము గద్వాల చుట్టుపక్కల గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ వైరల్ అయిపోతుంది వీడియో. కాబట్టి మీరు ప్రమోషన్ చేయాలనుకుంటే మన హలో గద్వాల యూట్యూబ్ ఛానల్లో సంప్రదించండి, మీకు ఖచ్చితంగా అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయబడుతుంది. నా నంబర్ అయితే ఒకసారి అయితే రాసుకోండి, 6301643584 అనమాట. ఖచ్చితంగా కాల్ చేయండి. ఓకే, బాయ్.